ఆరతి, నువ్వు ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నావు? ఏమైంది? నాకు చాలా పని ఉంది, కానీ నాకు ఎక్కువ సమయం లేదు. నేను ఏమి చేయాలో, ఎలా చేయాలో తెలియడం లేదు. మీరు మరియు మిగతా ప్రజలు అన్ని పనులను ఎలా బాగా మరియు సమయానికి చేస్తారో నేను ఆశ్చర్యపోతున్నాను. వారికి ఒక రహస్య సూపర్ పవర్ ఉంది. మీరు దీన్ని బాగా ఉపయోగించాలనే హామీ ఇస్తే నేను మీకు ఈ రహస్యం చెబుతాను. హామీ? ఇప్పుడు నాకు త్వరగా చెప్పు, ఆ రహస్య సూపర్ పవర్ ఏమిటి? సమయ నిర్వహణ. ఇది ఏమిటి, చెల్లి? నువ్వు నాకు మళ్ళీ నవ్వుతున్నావు. కాబట్టి ఈ సమయ నిర్వహణ నా అన్ని పనులను చేస్తుందా? లేదు, ఇది అన్ని పనులను చేయదు. మీరు అన్ని పనులను చేస్తారు. ఇది మీకు అన్ని పనులను చేయడంలో సహాయపడుతుంది. హమారతి, సమయం ఎవరికి కూడా వేచి ఉండదు అని నువ్వు తెలుసు. ఇది వెళ్ళిన తర్వాత ఇది తిరిగి రాదు. ఇది ఏమిటి, చెల్లి? నువ్వు నాకు మళ్ళీ ఉపన్యాసం ఇస్తున్నావు. కనీసం నన్ను వినండి. మీరు ఇష్టపడకపోతే చేయకండి. సరే, నాకు చెప్పు. మొదట మీరు ఎక్కువ పని చేయగల సమయాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు, మీ మొత్తం ఉదయం మరియు మధ్యాహ్నం మీ తరగతుల్లో గడుస్తున్నట్లయితే అప్పుడు సాయంత్రం లేదా రాత్రి సమయం మీ పనిని చేయడానికి మెరుగైనది కావచ్చు. ఓ, కానీ చెల్లి, నాకు చాలా పని ఉంది. నేను ఎలా మరియు ఎక్కడ ప్రారంభించాలి? మొదట మీరు రేపు పూర్తి చేయాల్సిన అన్ని విషయాల జాబితాను తయారు చేయాలి. మీరు ఇది ఒక రాత్రి ముందు చేయవచ్చు. మీరు మీ పని పూర్తి చేసిన వెంటనే మీ జాబితాలో ఆ అంశాన్ని టిక్ చేయండి. ఇది చేయడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు మరియు పని చేయాలనుకుంటారు. ఓ వావ్! నేను ఖచ్చితంగా ఇది చేస్తాను. మనం నిర్ణయించిన తర్వాత మనం అన్ని పనులను పంచుకుంటాము. మనం ఎలా చేస్తాము? సరే, పుస్తకాన్ని మళ్ళీ చూడండి. దాన్ని 4 భాగాలుగా విభజించండి. మొదట అత్యవసరమైన మరియు ముఖ్యమైన పనిని రాయండి. మీరు ఈ అన్ని పనులను మొదట పూర్తి చేయాలి. తర్వాత అత్యంత ముఖ్యమైన కానీ అత్యవసరమైన పనులను రాయండి. దానికి మీరు చేయాల్సిన సమయాన్ని నిర్ణయించండి. తర్వాత ఇది అత్యవసరమైన కానీ ముఖ్యమైనది అని రాయండి. మీరు ఇలాంటి పనిలో మరొకరి నుండి సహాయం తీసుకోవచ్చు. మరియు చివరగా అత్యవసరమైనది మరియు ముఖ్యమైనది కాకుండా రాయండి. మీరు ఈ పనిని మీ జాబితా నుండి తొలగించవచ్చు. ఇది చాలా మంచి చిట్కా. కానీ అక్క, నేను పని చేయడానికి వెళ్ళినప్పుడు నా మనసు చాలా విరామిస్తుంది. ఉదాహరణకు, నేను చదవడానికి కూర్చున్నప్పుడు నేను నా ఫోన్ను మళ్ళీ చెక్ చేస్తాను. నేను ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? మీరు పని చేస్తున్నప్పుడు మీను విఘటించే విషయాల నుండి మీ దృష్టిని దూరంగా ఉంచండి. ఉదాహరణకు, మొబైల్ ఫోన్లు మరియు ఆటలు. మీరు అది చేయలేకపోతే మీ దృష్టి విఘటించని ప్రదేశంలో పని చేయండి. కొన్నిసార్లు ఈ 2 ఎంపికలు సాధ్యం కావు. కాబట్టి మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళవచ్చు. ఉదాహరణకు, మీ ఇంటికి దగ్గరగా ఉన్న అధ్యయన కేంద్రం లేదా గ్రంథాలయానికి. అవును, ఇది మంచి ఆలోచన. ఇది చేయడం ద్వారా నేను ఒకేసారి చాలా పనిని ముగించగలను. కానీ మీరు ఒకేసారి చాలా పని చేయకూడదు. మీరు ఇది చేస్తే మీరు ప్రతి పనిపై తక్కువ దృష్టి పెట్టగలుగుతారు. ఇది మీ పనిని కూడా ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు మీరు ఒకేసారి కొన్ని పనులు చేయాలి. కాబట్టి ఆ సమయంలో మీరు ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పనిని ఎంచుకోండి. ఉదాహరణకు, మీరు ఇంట్లో పని చేస్తున్నప్పుడు వార్తలు లేదా పాటలు వినవచ్చు. కానీ మీరు ఒకేసారి చదవలేరు లేదా వండలేరు. సరే దిది, ఇప్పుడు నేను ఎలా చేయాలో అర్థం చేసుకున్నాను. ఇది తప్పించి రెగ్యులర్ బ్రేక్లు తీసుకోండి. మరియు అత్యంత ముఖ్యంగా కాదు అని చెప్పడం నేర్చుకోండి. మీకు ఇప్పటికే చాలా పని ఉంటే మీరు అదనపు పని తీసుకోకూడదు. ఎవరైనా మీ పనిలో సహాయం కోరితే మీరు పొలైట్లీగా కాదు అని చెప్పవచ్చు. మీరు చెప్పవచ్చు, క్షమించండి, కానీ నాకు ఇప్పుడు చాలా పని ఉంది. కాబట్టి నేను మీకు సహాయం చేయలేను. ఇప్పుడు మీరు సమయ నిర్వహణ ఏమిటి మరియు మనం ఎందుకు చేయాలి అని అర్థం చేసుకున్నారా? అవును దిది, నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. ఇప్పటి నుండి నేను ఈ అన్ని చిట్కాలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను మరియు నేను సమయాన్ని తెలివిగా ఉపయోగిస్తాను. ధన్యవాదాలు.